వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ మాసమందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది? ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం. ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు, ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం, చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం, కుజుని యొక్క స్థితిగతులు, రవి యొక్క మార్పు, ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే 10వ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది. అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న రుజు మార్గంలో ఉన్న తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఉన్నది. అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు, గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు, శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు. కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో 28వ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు, అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు. ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు. వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు. అంటే మీరు గమనించండి, గురుడు, రాహువు, కేతువు, శనేశ్వరుడు, కుజుడు, బుధుడు, అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు. మిగతా గ్రహాలు అంటే పర్టికులర్గా రవి గ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే 16వ తారీఖు వరకు తులారాశి యందు, 16వ తారీఖు తర్వాత వృశ్చిక రాశి యందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది. గురుని యొక్క అతిచారము, శని యొక్క వక్రగతి ముగింపు, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో. కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి నవంబర్ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చును. కారణం ఏమిటి అంటే ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, రవి బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది, కుజ బలం ఉన్నది, రాహు బలం ఉన్నది. అంటే దాదాపుగా ఈ 2025వ సంవత్సరంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 5 నుండి 6 గ్రహాలు ఒక నెలలో ఖచ్చితంగా యోగించేటువంటి పరిస్థితులు ఈ నవంబర్ నెలలోనే ఉన్నాయి. గత 3-4 మాసాలుగా మీరు వీడియోలు చూసే ఉంటారు. దాంట్లో నేను నిక్కచ్చిగా చెప్పేశాను, ఏమని బాగాలేదండి, గ్రహస్థితి బాగాలేదు, మాస ఫలితాన్ని బట్టి వార ఫలితాలు వస్తాయి, కాబట్టి వారంలో కూడా నేను బాగాలేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బాగాలేదంటే చాలా మంది పాపం ఎందుకు ఇప్పుడు చూసినా మకర రాశికి మీరు నెగిటివ్ చెప్తారు అనేటువంటి ధోరణిలో మాట్లాడినటువంటి వారు ఉన్నారు. కానీ ఏనాడు శాస్త్రాన్ని తప్పి మాట్లాడిన పరిస్థితులు లేవు. ఎందుకంటే అందులో ఉన్నట్టు మనం చెప్పేస్తే ఇందులో జాగ్రత్త పడేటువంటి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు నిజంగా మకర రాశి వారికి మంచి రోజులు వచ్చాయి. ఒక ఆయన నాకు ఫోన్ చేసి లేదా కొంతమంది మెసేజ్ల రూపంలో కూడా చెప్పారు, ఏమంటే మీరు పలానా వారంలో 18వ తారీఖు దాటిన తర్వాత గురుడు మారిన తర్వాత ఈ మకర రాశి వారికి మంచి జరుగుతుంది, మొట్టమొదటి మంచి అప్పటి నుండే జరుగుతుంది అని చెప్పారండి. నాకు పలానా ఉద్యోగం వచ్చింది, ఆ టైం నుండి నాకు బాగుందని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఈ మాసంలో 5 నుండి 6 గ్రహాలు యోగించడం అనేటువంటిది ఏమి మామూలు విషయం కాదు, చాలా అద్భుతమైనటువంటి విషయం. అందులో లాభస్థానం ముందు కుజుడు యోగించడం అనేటువంటిది ధైర్యం ఏకాదశగతే కుజే అన్నది శాస్త్రం. కుజుడు ఏకాదశమందు, రవి, బుధుడు, శుక్రుడు ఏకాదశ స్థానమందు స్థితిలై ఉండడం వల్ల ఆర్థిక పరిపుష్టి, ఆరోగ్య పరిపుష్టి, అలాగే సంపద అభివృద్ధి చెందుతూ ఉండడం, కుటుంబం అభివృద్ధి చెందుతూ ఉండడం, అలా అనేక రకాలైనటువంటి అభివృద్ధులు ఉన్నాయి. ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఇవన్నీ కూడా ఈ రోజు మరి ఈ గ్రహస్థితి వల్ల మకర రాశి వారికి రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ నవంబర్ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసము. ఈ మాసం చివరిలోనే శనేశ్వరుని యొక్క వక్రగతి కూడా తొలగిపోతుంది. కాబట్టి శనేశ్వరుని యొక్క పూర్తి అనుకూలత కూడా వస్తుంది. అంటే అక్కడ చూడండి 7 గ్రహాలు, అంటే చంద్రుడితోటి కలుపుకుని 8 పరిపూర్ణంగా ఒక గోచారంలో అన్ని గ్రహాలు యోగించేటువంటి రాశిగా మకర రాశి ఆవిర్భవించబోతూ ఉన్నది. కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకోవాలి.
ప్రతి ఒక్కరికి వీడియో పంపి వారిలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని పెంపొందించండి. మకర రాశి వారికి నవంబర్ లగాయతు అద్భుతమైనటువంటి రాజయోగం ప్రారంభం కాబోతూ ఉన్నది. అయితే ఇది ఈ మాసం మొత్తము ఉంటుంది. మిగతా మాసాల గురించి మనం పక్కన పెడితే నవంబర్ మొత్తము ఈ రాజయోగం ఉంటుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి పూర్తయితే ఆయన యోగిస్తారు, చంద్రుడు మధ్యలో యోగిస్తున్నారు. ఒక్క కేతువు గ్రహం మినహాయించి మిగతా గ్రహాలు అన్ని అనుకూలించేటువంటి రాశి ఏకైక రాశి మకర రాశి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అన్నిటినీ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చక్కగా మీ జీవితాన్ని మీరు ఎలా మరల్చుకోవాలి అనుకుంటున్నారో ఆ రకంగా మరల్చుకోవచ్చు. గ్రహస్థితి పూర్తి స్థాయిలో అనుకూలిస్తూ ఉంటుంది. కాబట్టి నవంబర్ నెల మీది అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం గణపతి ఆరాధన చెయ్యండి. ఆ ఉన్న ఒక్క కేతువుని వదిలిపెట్టేయడం ఎందుకు? ఆ కేతు యొక్క అధిష్టాన దేవత గణపతిని ఆరాధన చేస్తే ఆయన కూడా అనుకూలిస్తారు. ఎప్పుడైతే గోచారంలో అన్ని గ్రహాలు బాగున్నాయో జాతకం బాగున్నా బాగా లేకపోయినా కొంతవరకు ముందుకెళుతుంది. జాతకం కూడా బాగుంటే మహారాజ యోగ దశ నడుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. స్వస్తి.